బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాత మచ్చుమర్రిలో ఓ చిన్నారి అదృశ్యమైన ఘటనలో పలు ట్విస్టులు నెలకొన్నాయి. పార్కులో తోటి స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా మొన్న ఆదివారం నాడు చిన్నారి వాసంతి కనిపించకుండా పోయింది. రాత్రి అవుతున్నా కూడా ఇంటికి రాకపోవడంతో చిన్నారి తల్లి మదిలేటి సుజాతమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ముమ్మరంగా చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీస్ జాగిలాలో డ్రోన్ కెమెరాస్తో వెతకడం మొదలుపెట్టారు. కానీ ఎలాంటి ఆచూకీ కూడా దొరకలేదు. అటు పాప క్షేమంగా రావాలని తల్లిదండ్రులు రోధిస్తుంటే గ్రామస్తులు కూడా తమ కూతురుగా భావించి చిన్నారిని వెతకడం మొదలుపెట్టారు. మరోవైపు పోలీసులతో పాటు అంతా చిన్నారి ఆచూకీ కోసం వెతుకుతున్న సందర్భంలో ముగ్గురు బాలురు అమ్మాయిని తీసుకువెళ్లినట్టుగా తెలిసిందే. దీంతో పోలీసులు అనుమానం ఉన్న అబ్బాయిలను విచారించగా నిజం బయటపడింది. పాత ముచ్చుమర్రిలోని సీసీ కెమెరాస్ లో చిన్నారి ఆచూకీ లభ్యమైంది. ముగ్గురు మైనర్ బాలురు చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత చిన్నారిని ముచ్చుమర్రి పంప్ హౌస్ సమీపంలో పడేసినట్లుగా సమాచారం. మరోవైపు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు మైనర్ బాలులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు చిన్నారి వాసంతి ఘటనతో ఒక్కసారిగా కొత్త ముచ్చుమర్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ముగ్గురిని పట్టుకున్నారా? పోలీసులు ఏమంటున్నారు? నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాతముచ్చుమర్రి గ్రామంలో తోటి స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళినటువంటి చిన్నారి సంబంధించినటువంటి మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు సంబంధించి పలు ట్విస్టులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముచ్చుమర్రి గ్రామానికి చెందినటువంటి 9 సంవత్సరాల చిన్నారి పార్క్ లో ఆడుకోవడం కోసం ఆదివారం రోజు తమ స్నేహితులతో వెళ్లి ఆడుకోవడం జరిగింది. పాతముచ్చినటువంటి తోటి స్నేహితులతో వెళ్ళినటువంటి అమ్మాయి రాత్రి గడిచినా ఇంకా ఇంటికి రాకపోవడంతో తమ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పాత ముచ్చుమర్రి కొత్త ముచ్చుమర్రి మధ్యలో ఈ యొక్క పార్క్ ఉంటుంది. పార్క్ లో ఆడుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో అమ్మాయి ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే 2 రోజులుగా దాదాపుగా అమ్మాయి ఆచూకీ కోసం అన్ని రకాలుగా వెతికినప్పటికీ ఎక్కడ ఆచూకీ కనిపించలేదు. అయితే దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి నంద్యాల సంబంధించినటువంటి ఎంపీ బైరెడ్డి శబరి కూడా పోలీసులకు ఈ కేసు సంబంధించి ఛేదించడం కోసం సీరియస్ గా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో జూపాడ్ బంగ్లా, మిడ్తూరు, ముచ్చుమర్రి అనేటటువంటి ఎస్ఐలకు ముమ్మరంగా గారింపు చర్యలు చేపట్టాలంటూ నిన్న జాగిలాలతో ఈ యొక్క చర్యలు చేపట్టడం జరిగింది. అయితే పోలీసులు నిన్న తీసుకున్నటువంటి టాస్క్ ఏదైతే ఉందో అందులో ముగ్గురు యువకులు అమ్మాయిని అత్యాచారం చేసి ఈ యొక్క కాలువలో పడేశారంటూ కూడా సమాచారం ఉంది. అయితే ఆ పోలీసుల అదుపులో ఉన్నారు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం తెలియవలసి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.